హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఇంకో ఫ్యూ అవర్స్లో 2025లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎవ్రీ ఇయర్ జనవరి 1 న్యూ ఇయర్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఈసారి మీరు పార్టీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రెసిపీ మీ పార్టీ మెనూలో తప్పకుండా ఉండాల్సిన రెసిపీ అని చెప్తాను. అదే చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు కదా. ఈరోజు మన కిచెన్లో ఎక్కువ మసాలాలు, స్పైసెస్, డబల్ మసాలా వేసేసి చికెన్ బిర్యానీ కాకుండా మైల్డ్ స్పైసెస్తో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా న్యూ ఇయర్ పార్టీ కోసమనే కాకుండా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదా బర్త్డే పార్టీస్ అరేంజ్ చేసినప్పుడు ఈ రెసిపీ మీ మెనూలో తప్పకుండా యాడ్ చేసుకోండి. వచ్చిన గెస్టులందరూ ఇష్టంగా తినేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా రైస్ నానబెట్టేసుకున్నాం. నేను ఇక్కడ ఇండియా గేట్ బ్రాండ్ వల్ల బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు. 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ రైస్ ని 2 to 3 టైమ్స్ వాటర్ ని చేంజ్ చేస్తూ నీట్ గా వాష్ చేసేసుకోండి. ఏ దమ్ బిర్యానీ చేసినా ముందుగా ఇలా రైస్ ని ఉడికించుకొని ఎక్సెస్ వాటర్ ని స్ట్రెయిన్ చేసేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. అంటే మొత్తం 8 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని కొంచెంగా వేసుకోండి. రైస్ ఫ్లేవర్ఫుల్గా రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 పచ్చిమిర్చి. రైస్ పొడి పొడిగా రావడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మినిమం 1 అవర్ పాటు అయినా రైస్ని నానబెట్టేసుకోండి. రైస్ నానే లోపల చికెన్ని మ్యారినేట్ చేసేసుకున్నాం. చికెన్ని విత్ బోనే తీసుకున్నాను. 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసేసుకున్నాను. చికెన్లో ముందుగా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. కొంచెం కట్ చేసుకున్న పుదీనా వేసుకొని మనం వేసిన పెరుగు, మసాలా పౌడర్స్ అన్ని చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మినిమం 1 అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. లేదా మీరు ఈవినింగ్ దమ్ బిర్యానీ చేసినట్లయితే మార్నింగే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దమ్ బిర్యానీలోకి మెయిన్ బేస్గా చికెన్ గ్రేవీ చేసేద్దాం. బిర్యానీ చేసే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని కొంచెంగా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇంత టైం అని చెప్పను కానీ లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. 1 టమాటా వేసుకొని మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. దమ్ బిర్యానీకి పెరుగు అస్సలు స్కిప్ చేయకండి. పెరుగు వేయడం వల్ల చికెన్ పీస్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా టమాటా సాఫ్ట్గా మగ్గిపోయాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్తో చూసారంటే చికెన్లో ఉండి ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతాయి. నేను చికెన్ సరిగ్గా ఉడకదేమోనని మళ్ళీ ఎక్స్ట్రాగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంత టైం అని చెప్పను కానీ చికెన్ పీస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చికెన్ పీస్ ఉడికే లోపల ఇంకొక గ్యాస్ బర్నర్ మీద నానబెట్టుకున్న రైస్ పెట్టేశాను. హై ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత రైస్ ఈ విధంగా 80% ఉడికిపోయింది. మీరు తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి 2 to 3 మినిట్స్ కుకింగ్ టైంని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ 1/2 గ్లాస్తో ఇలా వాష్ చేశారంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. మనం కుక్ చేసుకున్న రైస్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. మీరు ఏ దమ్ బిర్యానీ చేసినా రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికే లోపల నాకు ఇక్కడ చికెన్ పీస్ సాఫ్ట్గా ఉడికిపోయింది. నేను ఈరోజు ఈ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్తో సింపుల్ మసాలాలు వేసి మైల్డ్గా చేస్తున్నాను. బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్గా రావడం కోసం నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కనీసం 10 నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు ఎనీ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీలోకి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం ఈ చికెన్ గ్రేవీని దమ్ బిర్యానీలో బేస్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇలా రెడీ చేసుకున్న చికెన్ గ్రేవీని ఫస్ట్ లేయర్గా వేసుకొని సెకండ్ లేయర్గా ముందుగా ఉడికించుకున్న రైస్లో 1/2 క్వాంటిటీ వేస్తున్నాను.
ఈ రైస్ మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని థర్డ్ లేయర్‌గా మిగిలిన హాఫ్ క్వాంటిటీ రైస్ వేసేసుకొని ఇందాక వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రిపీట్ చేయండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, 1 టీ స్పూన్ నెయ్యి. ఎక్స్ట్రా కలర్ కోసం నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వాటర్ కొన్ని డ్రాప్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. బిర్యానీ గిన్నెను మొత్తం ఇలా అల్యూమినియం ఫాయిల్‌తో అయినా చపాతీ ముద్దతో అయినా టైట్‌గా లాక్ చేసేసి పైన మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో దమ్ చేసేసుకోండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బిర్యానీని అలా వదిలేసి 50 మినిట్స్ తర్వాత సర్వ్ చేయండి. అయితే ఏ దమ్ బిర్యానీనైనా ఒకేసారి గ్రేవీని, రైస్‌ని మిక్స్ చేసేయకుండా మీకు కావాల్సినంత గ్రేవీ, రైస్ ఒక సైడ్ నుండి మిక్స్ చేసుకుంటూ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీ మైల్డ్ ఫ్లేవర్స్‌తో చాలా టేస్టీగా ఉంది. అలా చికెన్ దమ్ బిర్యానీలో బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని ఆనియన్స్ అండ్ రైతాతో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. మనం ముందుగానే ఆనియన్స్‌ని బ్రౌన్‌గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి నేను ఎక్స్ట్రాగా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయలేదు. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. రైస్‌ని జాగ్రత్తగా పొడి పొడిగా కుక్ చేసుకోండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.